హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతమైన మాదాపూర్లో ఉంటుంది తుమ్మిడికుంట చెరువు. దీని ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తుమ్మిడికుంట చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. 2014లో ఎఫ్టీఎల్ పరిధిలో 2.39 ఎకరాలు ఆక్రమించారు కబ్జాదారులు. ఈ 2.39 ఎకరాల్లో 19 నిర్మాణాలు వెలిశాయి. ఇక 2020లో మరో 4.69 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. ఈ 4.69 ఎకరాల్లో 32 నిర్మాణాలు చేపట్టారు. తుమ్మిడికుంట బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.05 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణల్లో 23 నిర్మాణాలు చేశారు కబ్జాదారులు. 2020లో 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమించి 81 నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించకపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతమైన మాదాపూర్లో ఉంటుంది తుమ్మిడికుంట చెరువు. దీని ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తుమ్మిడికుంట చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. 2014లో ఎఫ్టీఎల్ పరిధిలో 2.39 ఎకరాలు ఆక్రమించారు కబ్జాదారులు. ఈ 2.39 ఎకరాల్లో 19 నిర్మాణాలు వెలిశాయి. ఇక 2020లో మరో 4.69 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. ఈ 4.69 ఎకరాల్లో 32 నిర్మాణాలు చేపట్టారు. తుమ్మిడికుంట బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.05 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణలో 23 నిర్మాణాలు చేశారు కబ్జాదారులు. 2020లో 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమించి 81 నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించకపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతమైన మాదాపూర్లో ఉంటుంది తుమ్మిడికుంట చెరువు. దీని ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తుమ్మిడికుంట చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. 2014లో ఎఫ్టీఎల్ పరిధిలో 2.39 ఎకరాలు ఆక్రమించారు కబ్జాదారులు. ఈ 2.39 ఎకరాల్లో 19 నిర్మాణాలు వెలిశాయి. 2020లో మరో 4.69 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. ఈ 4.69 ఎకరాల్లో 32 నిర్మాణాలు చేపట్టారు. తుమ్మిడికుంట బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.05 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణలో 23 నిర్మాణాలు చేశారు కబ్జాదారులు. 2020లో 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమించి ఏకంగా 81 నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్, చూస్తూ ఉంటే తుమ్మిడి చెరువు 2014 నుంచి ఏ స్థాయిలో ఆక్రమణకు గురైందో చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేసింది 10 ఏళ్లు గత ప్రభుత్వం? చెరువులు పైన చెరువులను కబ్జా చేసి అనేక నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ, అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ, వరదలు వచ్చి అనేక కాలనీలు బస్తీలు మునిగినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు అనేది ప్రస్తుతం పరిస్థితి చూస్తే, లేదంటే స్థానిక జనంతో మాట్లాడితే అర్థమవుతుంది. గడిచినటువంటి 10 ఏళ్ళుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులను, వర్షాకాలంలో వస్తున్నటువంటి ఇబ్బందులను అనేక అధికారుల దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పెద్దగా అప్పటి యంత్రాంగం కానీ అప్పటి నాయకులు కానీ పట్టించుకోలేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి జనం చెప్తా ఉన్నారు. ఈ తుమ్మిడికుంటకు సంబంధించిన చెరువు ఒకసారి మళ్ళా మనం చూద్దాము. మొత్తం కూడా అంటే గుర్రపు డెక్కతోని దాదాపుగా నిండిపోయింది. ఓన్లీ మధ్యలో మనకి వాటర్ ఎక్కడైతే కనబడుతున్నాయో అంత కొంతమే చెరువు అనే విధంగా పరిస్థితి కనబడుతుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇంకా చాలా 29 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువు చాలా వరకు కుచించుకుపోయింది. దాని స్వరూపాన్ని కోల్పోయింది. కొంత మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది. ఇటువైపు నుంచి చూసినా అటువైపు నుంచి చూసినా మనకి నిర్మాణాలు మాత్రమే కనబడతా ఉన్నాయి. అటువైపున మనకు ఆ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే గతంలో అది మొత్తం కూడా చెరువు ఉండే. ఆ టెంపుల్, దాని తర్వాత ఆ చిన్న చిన్న గుడిసెలు, దాని తర్వాత ఆ షెడ్డులు, రేకులు, మట్టికి సంబంధించిన రోడ్లు, అవన్నీ కూడా వరుసగా మనం కంటిన్యూగా చూస్తే అది మొత్తం కూడా గతంలో చెరువే ఉండే. కానీ ఇప్పుడు అది చెరువు ఎటుపోయిందో అనేటువంటి దృశ్యము మనకి
ఇక్కడ చూస్తే అనిపిస్తుంది. అంటే వాస్తవానికి ప్రకృతి ప్రేమికులు మాత్రం చాలా బాధగా వాళ్ళకి వాళ్ళందరినీ ఇబ్బంది కలిసివేసే విధంగా ఈ దృశ్యము కనిపించవచ్చు. ఎందుకంటే చెరువులను, ప్రకృతిని, వాటిని గతం ఎట్లా ఉంటుందో వాటిని అట్లనే ఉండనియాలి. కొంచెం అటు ఇటు చేసినా కానీ జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. నేను దానికి ఎగ్జాంపులే చెప్తున్నా. వర్షాల కారణంగా చెరువులో నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా, అంటే ఈ ఒక చెరువు నిండితే అక్కడ నుంచి ఇంకో చెరువు నిండితే అక్కడ నుంచి ఇంకో చెరువు, ఇట్లా గొలుసుకట్టు ఉంటుండే. అది మొత్తం కూడా ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. రాను మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 185 చెరువులు ఉంటే అవి చాలా వరకు కబ్జాకు గురై దాని స్వరూపాన్ని కోల్పోయి కొంతమేర మాత్రమే చెరువులు మిగిలి ఉన్నట్లు అఫీషియల్గా మాట్లాడుకున్నా, అన్అఫీషియల్గా మాట్లాడుకున్నా చెరువులు ఏమాత్రం మిగలట్లేదు, కబ్జాకు గురవుతున్నాయి అనేది ఎవరు నమ్మలేని నిజమనే చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి దృశ్యాలు చూస్తే ఇంకా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చెరువులు మాత్రం వాటి స్వరూపాన్ని అయితే పూర్తి స్థాయిలో కోల్పోతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి అనేటువంటి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇతర ఊర్ల నుంచి, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి చిన్న పనులు చేసుకోవడానికి నగరానికి వస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు కిరాయిలు కట్టుకొని జీవనం కొనసాగించలేరు కాబట్టి చెరువుల పక్కనో లేకపోతే చిన్న జాగాలను గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తారు. కానీ ఆ చిన్న వాళ్ళు కాకుండా ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా పైసలు ఉన్న వాళ్ళు కావచ్చు, మనీ పవర్, మజిల్ పవర్ ఉన్న వాళ్ళు కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో చెరువుకి సంబంధించినటువంటి ఏరియాల్లో మొత్తం కబ్జా చేసి పూర్తి స్థాయిలో చెరువులను ఆక్రమిస్తున్నటువంటి దృశ్యాలు ఇటీవల మనకు కనబడతా ఉన్నాయి. అగో మనం ఎదురుగా చూస్తే అవతల ప్రాంతం కూడా కూల్చివేస్తున్నట్లు మనకి కనబడతా ఉంది. అవతల వైపు గుడిసెలకు సంబంధించినటువంటి ఏరియాలు ఏవైతే గుడిసెలు ఉన్నాయో అక్కడ కూడా జేసీబీలు వెళ్తున్నాయి. ఇప్పుడు అటువైపు కూడా జేసీబీలు వెళ్ళి ఆ గుడిసెల్ని కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేది ప్రస్తుతం మనకి చూస్తే కనబడతా ఉంది. అగో జేసీబీ మనకి ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది కదా, అక్కడ కొంత జనం కూడా గుమ్మిగూడారు. వాళ్ళని కూడా వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ గుడిసెలు కానీ ఆ షెడ్లను కానీ పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తారనేటువంటి భావన మనకి ప్రస్తుతం చూస్తే కలుగుతుంది. సో ఈ తుమ్మిడిగుంట చెరువు పూర్తి స్థాయిలో చెరువులాగా పెట్టడం, చెరువుని ఆక్రమించిన పూర్తి స్థలాన్ని మళ్ళా పరిరక్షించడమే ధ్యేయంగా అధికారులు ముందుకు వెళ్తున్నట్టు మనకి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇటువైపున గమనిస్తే మొత్తం కూడా మనకి గుడిసెలు ఏవైతే కనబడుతున్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఒక జేసీబీ, దాంతోపాటు చాలామంది సిబ్బంది, అధికారులు, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది, కొంతమేర పోలీసులు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళతోని మీరు ఖాళీ చేయాలని కోరుతున్నట్లు మనకు సమాచారం. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఆ క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇప్పుడే తీస్తారా లేకపోతే ఇంకా కొంత టైం పడుతుందా అనేది చూడాల్సి ఉంది. మరి పోలీసుల సహాయం తీసుకొని అయితే సిబ్బంది అక్కడికి వెళ్ళినట్లయితే మనకి దృశ్యాల్లో చూస్తే అర్థమవుతుంది. అట్లా తీయాల్సి వస్తే చాలా వరకు నాకు తెలిసి ఒక 100 నుంచి 150 గుడిసెలు అయితే ఈజీగా అక్కడ నుంచి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ గుడిసెల్ని తీసేయడానికి అంటే సామాన్య జనం, పేదలు చాలా ఎక్కువ మంది అక్కడ నివసిస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఆలవసలను పంపాలన్నా కూడా కొంత ఇబ్బంది. వాళ్ళ వైపు నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కొంత నిరసన రావచ్చు. పోలీసుల సహాయం కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది, ఫోర్స్ డిప్లాయ్ చేసి పూర్తి స్థాయిలో ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా హైడ్రా ట్యాకిల్ చేస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డెబ్రిస్, చెత్త, ప్లాస్టిక్ వేస్టేజ్, ఎందుకంటే ఆ చిన్న గుడిసెలలో ఉన్న వాళ్ళు సో ఆ కూల్చివేతలకు సంబంధించి ఇతర ఎన్కన్వెన్షన్ వైపు ఇటు ఉంటే ఎన్కన్వెన్షన్ ఎదురుగా ప్రాంతంలో కూడా కూల్చివేతలు జరుగుతున్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. ఆ రేకులకు సంబంధించినటువంటి షెడ్లు జేసీబీల సహాయంతో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు.
జనము అందులో ఉన్నటువంటి జనం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొంత సెన్సిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు అవతల వైపు. ఇన్కన్వెన్షన్ అంటే సరే ఆ ఓనర్కి చాలా పైసలు ఉండొచ్చు, ఆయన ఆక్రమణ చేసి కట్టారు కాబట్టి ప్రభుత్వం తన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది కలగలేదు. కానీ అది అక్కడ ఉన్నది మాత్రం ఎదురుగా సామాన్య జనం కొంత దానిపైన హ్యూమానిటీతో ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉంటుంది. మరి వాళ్ళని ఎక్కడికి తరలిస్తారు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమైనా చెప్తారా, లేదంటే అసలు ప్రభుత్వ స్థలాల్లో మీరు ఎట్లా ఉంటారు అని మేము ఖాళీ చేపిస్తున్నామని చూస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కానీ మొత్తము ఓన్లీ కేవలం ఇటువైపే మనకి ఎదురుగా ప్రస్తుతం ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ 100 నుంచి 150 గుడిసెలు ఉండొచ్చు. అవతల వైపు ఇతల వైపు కూడా మరో 100, 120 నుంచి 150 గుడిసెలు ఉండొచ్చు. వాటన్నింటినీ కూల్చేయాలంటే చాలా సమయం పడుతుంది. జనాల దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావాల్సి ఉంటుంది, పోలీసులకు సంబంధించిన సరిపడా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఆ ఫోర్స్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ మొత్తము మళ్ళీ రప్పియాల్సి ఉంటుంది, ఇటువైపు నుంచి అటువైపున ఈ పెద్ద పెద్ద జేసీబీ మెషిన్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇది మొత్తము చేపట్టాలంటే ఇంకా కొంత ఎక్కువ సమయం. సో ప్రస్తుతం ఈ కూల్చివేతలు గమనిస్తే మనకి 2 అంశాలు ఇక్కడ హైడ్రా తీసుకున్నట్టు కనబడుతుంది. ఒకటి ఇన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూల్చివేయాలి అని ఒక పెద్ద టాస్క్, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇన్కన్వెన్షన్ కూల్చేసారు కాబట్టి ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆ గుడిసెల్ని కూడా జేసీబీల సహాయంతో ప్రస్తుతం కూల్చేస్తున్నారు. ఆ జేసీబీలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సామాగ్రి పూర్తి స్థాయిలో ఆడ తీసుకెళ్లారు. కానీ ఆ కూల్చివేతకి ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేకుండా అయితే హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆ జేసీబీ పనితీరు చూస్తే అర్థమవుతుంది. హైడ్రా అధికారుల దూకుడుతనం చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. రంగనాథ్ కూడా అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇన్కన్వెన్షన్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది రంగనాథ్కి సమాచారం ఇచ్చారు. ఇన్కన్వెన్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పిన తర్వాత అవతల వైపు కూడా కూల్చివేయాలి అని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. వాళ్ళు ఆ కూల్చివేతలు కూడా ప్రస్తుతం చేపడుతున్నారు. సో 2 వైపులా కూడా ఆ కంటిన్యూగా ఉన్నటువంటి అన్ని గుడిసెల్ని కూడా కూల్చివేయాల్సి ఉంటుంది. ఒకవేళ కూల్చివేయాలంటే మాత్రం దానికి ఇంకా ఇన్కన్వెన్షన్ ఉపయోగించడానికి ఎంత సిబ్బంది అవసరం ఉండేనో అంతకన్నా ఎక్కువ సిబ్బంది ఆ గుడిసెల్ని కూల్చివేసేందుకు అవసరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనం ఉంటారు, చాలా ఎక్కువ గుడిసెలు, చాలా మందిని తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, డిఆర్ఎఫ్ వాళ్ళు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా పోలీసులు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక తాటి మీదకి వచ్చి ఈ ఆపరేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. హైడ్రా ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు, దృశ్యాలు మనకి గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కనబడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైడ్రా బేసిక్గా ఇన్కన్వెన్షన్ అనేది దాదాపుగా 3.5 ఎకరాలు కాబట్టి చాలా వరకు కూల్చివేశారు. తో ఒక ఇన్కన్వెన్షన్ కూల్చివేయడానికనే చాలా ఎక్కువ సమయం, అంటే సాయంత్రం వరకు సమయం పడుతుందని భావించారు. కానీ 6-7 గంటల్లోనే పూర్తి స్థాయి ఇన్కన్వెన్షన్ కూల్చివేసింది. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి గుడిసెల్ని చెరువులకు సంబంధించిన FTL ప్రాంతాన్ని చెరువు జాగా అని చెప్పుకోవచ్చు, ఇంకంత స్ట్రైట్గా చెప్పాలంటే. సో ఆ జాగాలో వెలిసినటువంటి గుడిసెల్ని కూడా పూర్తి స్థాయిలో కొలాప్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో కొంత ఇబ్బందికరం అయినప్పటికీ కూడా తన టాస్క్ని మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తుందనేది హైడ్రా పనితీరుని బట్టి అర్థమవుతుంది. ఇప్పటివరకు మనకి ఒక జేసీబీ మాత్రమే కనిపించింది. ఇప్పుడు ఆడికి 2-3 జేసీబీలు పోయినట్టున్నాయి. ఆ 2-3 జేసీబీల ద్వారా అన్ని గుడిసెల్ని తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. సో 2 వైపుల నుంచి, ఒక వైపు నుంచి ఒక జేసీబీ, ఇంకో కార్నర్ వైపు నుంచి ఇంకో జేసీబీ, మధ్యలో ఉన్నటువంటి గుడిసెలను ఒక జేసీబీ, ఇట్లా 3 జేసీబీల ద్వారా ప్రస్తుతం ఆ గుడిసెలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ నుంచి క్లియర్గా గమనించవచ్చు. సో
ఆ గుడిసెల్ని కొన్ని షెడ్లు ఉన్నాయి, కొన్ని కమర్షియల్గా కూడా వాడుతున్నట్లు అధికార దగ్గర నుంచి కానీ సిబ్బంది దగ్గర నుంచి కానీ మనకి అందుతున్నటువంటి సమాచారం. అక్కడ చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో పనిచేసే వాళ్ళు, దాంతోపాటు వాళ్ళే అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు కదా, సో వాళ్ళని కూడా అవన్నీ కూడా అట్ అ టైము తొలగించాలి అనేటువంటి లక్ష్యంతో వీడి వరకు వచ్చినట్టు కనబడుతుంది. ఓవరాల్గా అయితే హైడ్రా మాత్రం కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది. ఎన్కన్వెన్షన్ మాత్రమే అనుకున్నాం ఇప్పటివరకు, కానీ ఎన్కన్వెన్షన్తో పాటు చెరువుకి అవతల వైపు, ఎన్కన్వెన్షన్ ఏమో చెరువుకి ఇతల వైపు ఉంటుంది. సో చెరువుకి అవతల వైపు చాలా వరకు గుడిసెలు ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తుంది. కూల్చివేసే ప్రక్రియ మాత్రం సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.